హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఫుడ్ ఎక్స్ప్రెస్లో మనము లేటెస్ట్ ట్రెండింగ్ గరిజలు కాకుండా పల్లెటూరి స్టైల్లో, అంటే పాతకాలంలో వాళ్ళు అథెంటిక్ స్టైల్లో చేస్తారు చూసారా, అట్లాంటి గరిజలు చూపించేసైనా. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఒక 1/2 kg పల్లీలు తీసుకున్నాను. వీటిని ఏంటంటే మంచి బాగా వేయించాలి. వేయించిన తర్వాత పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. 1/2 kg పల్లీలకి 1/2 kg బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లము పల్లీలు అన్నీ ఉన్నాయి కదా, ముందు పల్లీలు మిక్సీ వేయండి. అవి కొంచెం కచ్చపచ్చిగా మిక్సీ అయిన తర్వాత అప్పుడు ఈ 1/2 kg బెల్లం కూడా వేసి మిక్సీ పట్టండి. మైదా పిండిని తీసుకొని 1/2 kg మైదా పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ మనం గోధుమ పిండి చపాతీ పూరికి కలుపుతాం చూసారా, అట్లాగా కలపండి. మెల్లమెల్లగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా చక్కగా కలిపేసేయండి. లాస్ట్ లో కొంచెం నూనె తీసుకొని లైట్ గా నూనె కూడా యాడ్ చేస్తే ఏంటంటే ముద్దలు కొంచెం మంచిగా వస్తాయి అన్నమాట. మనం తాల్చుకున్నప్పుడు మన రొట్టెకి కర్రకి మంచిగా అంటుకోకుండా నీట్ గా ఉంటది. లైట్ గా అందుకే ఆయిల్ పెడుతున్నాను. సో ఇవన్నీ ఇట్లాగా నిమ్మకాయ సైజు ఉండలు తీసుకొని చేసి పెట్టుకుందాం ఫస్ట్. అండ్ ఇట్లా తాల్చి పక్కకు పెట్టుకోండి. అండ్ దెన్ ఇప్పుడు మనము ఆ బెల్లము పల్లీలు కలిపి పెట్టిన పౌడర్ కూడా ఉంది కదా, దాన్ని కొంచెం ఇందులో మధ్యలోకి ఇట్లా పెట్టుకొని చక్కగా ఇట్లా క్లోజ్ చేసి చుట్టూ ఈ అల్లకం చూసారు, అల్లిక జాగ్రత్తగా చూడండి. ఈజీ అండి, 1-2 చేస్తే మీకే వచ్చేస్తుంది. సో ఇదంతా ఇట్లా మంచిగా అల్లండి. ఇదిగోండి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చక్కగా ఒక కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఒక్కొక్కటి ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి తీసారంటే అద్భుతమైన పల్లెటూరి స్టైల్ గరిజలు రెడీ. దీని ఫుల్ వీడియో మీకు సైలాస్ కిచెన్లో ఉంది డీటెయిల్గా, కావాలంటే చూడండి. షార్ట్ కట్ ఇక్కడ ఇచ్చాను. లెర్నర్స్కి అక్కడ, మాస్టర్స్కి ఇక్కడ. సో మీరు చేస్తారు ఈ పండగని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.